నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. ఆదోని టౌన్ వెంగళాపురం వార్డుకు సంబంధించినటువంటి మరి శేఖన్న నరసమ్మ అనే దంపతులకు ముగ్గురు కుమార్తెలు కూడా ఉండడం కూడా జరిగింది. మొదటి కూతురు చిట్టమ్మ, రెండో కూతురు దేవేంద్రమ్మ, మూడో కూతురు నరసమ్మ. వీరు ముగ్గురు మరి ఇక్కడే వారి తండ్రి గారు శేఖన్న గారు ఇక్కడ ఈ వెంగళాపురం సర్వే నంబర్ 68లోన 76 ప్లాట్ నంబర్ను కూడా 2 సెంట్లు దాదాపు వారు ముగ్గురు కూడా ఈ ఇల్లు కూడా కట్టించడం కూడా జరిగింది. దాదాపు వాళ్ళు 100 సంవత్సరం నుంచి ఇక్కడే ఎంతోమంది కూడా పెళ్ళిళ్ళు చేసి ఎన్నో కార్యక్రమాలు కూడా ఈ ఇంట్లో కూడా చేయడం కూడా జరిగింది. మరి ఈ నేటి విషయం ఏమంటే మరి ఇక్కడ మన శేఖన్న పెద్ద కుమార్తె చిట్టమ్మ గారు మరి ఈమె ముగ్గురు కాబట్టి వీరి కుమార్తెలు. ఈ దేవేంద్రమ్మ అనే రెండో కుమార్తె అక్రమంగా అన్యాయంగా దౌర్జన్యంగా మరి పెద్దకడూరు మండలానికి చెందినటువంటి బీజేపీ నాయకులు కళింగ మేరీ సామేలు మరియ పులుకు అక్రమంగా మరి ఈమె నరసమ్మ చిట్టమ్మ చనిపోయిందని కేవలం దేవేంద్రమ్మోటే నాకు సంబంధం, నేను ఒకటే బతికానని అక్రమంగా కూడా వాళ్ళ మేరీకి కూడా కొనుగోలు చేయడం జరిగింది. నిజంగా కొనుగోలు చేయడంలోన తప్పేం లేదు, కానీ వివరాలు అనేది స్పష్టంగా కనుక్కోవాలి. అయ్యా బీజేపీ నాయకులారా, మీరు ఎవరైతే కళింగ మేరీ సామేలు మరియప్పులారా, ఆమె చిట్టమ్మ బతికే ఉంది, నరసమ్మ బతికే ఉంది. మీరు వాళ్ళిద్దరిని కూడా చీటింగ్ చేసి కూడా మీరు కొనుక్కోవడం జరిగింది. తక్షణమే మరి ఎవరైతే దేవేంద్రమ్మ అనే పేరు మీద ఈ ఇంటికి కూడా కరెంటు బిల్లు కూడా వస్తూ ఉండడం జరిగింది. మొన్న 1వ తేదీన కూడా మరి కరెంటు బిల్లు మరి వస్తే దేవేంద్రమ్మ పేరు లేదు, మేరీ అనే పేరు మీద 8,000 కూడా కరెంటు బిల్లు కూడా రావడం కూడా జరిగింది. మన చిట్టమ్మ గారు ఈ కరెంటు బిల్లును చూసి అయ్యో నాకున్న నా తండ్రి సంపాదించిన ఆస్తిని నా అక్క పేరు నా చెల్లెల పేరు మీద ఉంది, అక్రమంగా దౌర్జన్యంగా మమ్మల్ని మోసం చేసి వేరే వాళ్ళు కొనుక్కోవడం జరిగిందని కూడా ఈ కరెంటు బిల్లు 8,000 రూపాయలు వచ్చి ఈ కరెంటు బిల్లును చూసి షాకింగ్ గురై ఆమె చనిపోవడం కూడా జరిగింది. నిజంగా అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం, ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం. ఇలాంటి తప్పు జరగకూడదు. నిజంగా అంటే వాళ్ళు తప్పు చేయడం జరిగింది. ఎవరైతే ఈమె చావుకు కారణమైనారో అట్టి వారందరూ కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నరసమ్మ కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే విచారణ కూడా చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆ ముద్దాయిలందరూ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి FIR నమోదు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా చిట్టమ్మకు న్యాయం జరిగేంత వరకు కూడా జైబీఎం MRPS సంఘం కూడా పోరాటం చేస్తుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ 24 గంటల్లో చిట్టమ్మ మరణానికి కారకులైన వారు అందరిపైన కేసు నమోదు చేయలేకపోతే ఇదే మన ఎమ్మెగనూరు టర్నింగ్ సర్కిల్లో కూడా మా చిట్టమ్మ శవాన్ని పెట్టుకొని రాస్తోరకల ధర్నాలు చేసి చిట్టమ్మకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా నా సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా చిట్టమ్మ ఈ విధంగా వాళ్ళ నుంచి షాకింగ్ గురై చనిపోయేదని కూడా ఆమె ఆత్మ కూడా శాంతించాలని కూడా తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతులు కూడా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొకసారి ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా జైబీఎం MRPS సంఘం గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైబీఎం MRPS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైబీఎం అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా బాధ్యులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులు కూడా అక్కడ ఉన్నటువంటి SI CA గారు కూడా ఫోన్ చేయడం జరిగిందని చెప్పారు. నిజంగా మాకు పిలిపించడం కాదు, ఈమె పైన ఎవరైతే ఈమె చావుకు కారణమైనారో వారు అందరిపైన FIR నమోదు చేసేంత వరకు అయితే అంత్యక్రియలు అయితే జరగు అని కూడా మేము స్పష్టంగా కుటుంబ సభ్యుల ద్వారా కూడా మేము అడుగు కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ విధంగా మేము ముందడుగులు కూడా వేస్తామని కూడా తెలియజేస్తున్నా. కంప్లైంటర్
ఎప్పుడు అమ్మిందా అమ్మ ఇల్లు ఎన్ని సంవత్సరాల కింద అమ్మింది పట్ట కూడా చేంజ్ చేసినారని చెప్పినారు కరెంట్ ఆఫీస్ ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం ఎన్ని సంవత్సరాల క్రితం 6 నెలల కింద 5 నెలల కింద జరిగింది ఈ మధ్యలోనే జరిగింది సార్ పట్ట ట్రాన్స్ఫర్ ఈ మధ్యలోనే జరిగింది అప్పుడు వచ్చేది పట్ట ట్రాన్స్ఫరా రిజిస్ట్రేషన్ చేయించారా ఏం లేదో తెలియదు కదా పట్ట అయిందనే మాట విన్నాం అంటే బిల్లు వచ్చింది కాబట్టి ఈ కరెంటు బిల్లు వీళ్ళ ఆధారం ద్వారా తెలిసింది ఈమె ఇప్పుడు ఈ కరెంటు బిల్లు చూసే చిట్టమ్మ కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు శేఖర్ అంటే మీరు ఆయన మీరు ఆయనకి ఎంతమంది పిల్లలు ముగ్గురు ఆడపిల్లలే ఏం పెద్ద అమ్మ ఇప్పుడు ఇల్లు ఇది ముగ్గురు సంబంధమా ముగ్గురు మీరు ఏమన్నా సంతకాలు ఎవరు తమ్మిద వాళ్ళకి కళింగ గిళ్ళి వాళ్ళకి మరి ఎవరి ద్వారా జరిగింది కళింగ ఎవరు కళింగ మేరీ సాత్మ దేవేంద్రమ్మ వాళ్ళకి అమ్మింది దేవేంద్రమ్మ అమ్మింది వాళ్ళతో లాభించాయి మధ్యవర్తి ముగ్గురు వాళ్ళ మాటని ఫ్యామిలీ సర్టిఫికేట్ ముగ్గురు ఉన్నారు సార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ అమ్మేటప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ వెళ్తారు కదా అడుగుతారా వాళ్ళు ఏం అడిగినారో మరి ఏం తీసుకున్నారో వాళ్ళకే ఎంక్వైరీ చేయకుండా ఫ్యామిలీ సర్టిఫికేట్ చూడకుండా వాళ్ళు సొంతంగా చేశారు రాజకీయ పొలిటికల్ దీనివల్ల పెద్ద మాకు కరెంట్ బిల్ ఆధారం ఈ కరెంటు బిల్లు ఈ పట్టా చేంజ్ చేయడానికి ఇద్దరు బతుకుండగానే ఆ విధంగా జరిగిందంటే దాని వెనక పెద్ద పెద్ద నాయకులు లీడర్స్ కూడా సపోర్ట్ ఉండడం వల్ల బీజేపీ నాయకులే అని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అంటే ఎవరు చనిపోయినారని దేవేంద్ర మేడం చెప్పు అక్కడ పెద్దగడూరులోనే అయ్యమ్మంత లోపల లోపల చెప్పింది జరుగుతుంది. సేవ అట్లే చూడింది ఎవరు? నరసమ్మ నా పేరు ఈరಣ್ణ